ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 42వ భాగం చతుర్యుగములు ఆయు ప్రమాణం గురించి తెలుసుకుందాం. ఋషులు ఇలా పలికిరి: ఓ సూతుడా, భరత, హైమవత, వర్షముల ఆయు ప్రమాణమును, బలమును, శుభాశుభములను, అచ్చటి భూత భవిష్యత్ వర్తమాన కాల విశేషాలను మాకు విస్తారముగా తెలపవలేను. అలాగే హరివర్షమును తెలుపుము అనిరి. అప్పుడు సూతుడు ఇలా పలికెను: ఓ ముని పుంగవులారా, భరతవర్షంలో కృత, త్రేత, ద్వాపర, కలియుగం అని 4 యుగములు. వీటిలో మొదటిది కృతయుగము, తర్వాతిది త్రేతాయుగము, అనంతరము ద్వాపరయుగం, చివరిది కలియుగం. ఓ తపోధనులారా, కృతయుగమునందలి వారికి ఆయు ప్రమాణం 4000 సంవత్సరములు. అలాగే త్రేతాయుగమందలి ఆయు ప్రమాణం 3000 సంవత్సరములు. ద్వాపరయుగమునందు ఆయు ప్రమాణం 2000 సంవత్సరములు. ఈ యుగములందు మానవులు ఇన్ని సంవత్సరములు జీవిస్తారు. కానీ కలియుగమునందు ఇంత అని నియమితమైన ప్రమాణమేమీ లేదు. కలియుగమునందు కొందరు గర్భంలోనే చనిపోవుదురు, కొంతమంది జన్మించిన వెంటనే కూడా చనిపోవుదురు. కృతయుగంలో బ్రాహ్మణులు, క్షత్రియ, వైశ్యులు బలవంతులై అందమైన రూపము కలిగి ఉందురు. ప్రజ్ఞ, గుణ సమన్వితులై వందల కొలది, వేల కొలది జనులు జన్మించుచుందురు. కృతయుగంలో జన్మించువారు తపస్సంపన్నులై, ఋషులై, మహోత్సాహులై, మహాత్ములై, సత్యవాదులై, వపుష్మంతులై ఉందురు. కొంతమంది మహాపరాక్రమవంతులై, ధనుర్ధరులై కూడా ఉందురు. త్రేతాయుగములో క్షత్రియులు అందమైన రూపము కలిగి వీరులై యుద్ధమున అందరూ మెచ్చుకొనున్నట్లు పోరాడుదురు, చక్రవర్తులై ఉందురు. ద్వాపరయుగంలో అన్ని వర్ణముల వారు ఉందురు. వారు మహోత్సాహులై, పరాక్రమవంతులై, వీర్యవంతులై, పరస్పరము జయించు తలంపు కలిగి ఉందురు. కలియుగంలోని మానవులు తేజోవిహీనులై, కోపము కలిగి ఉందురు. లుబుద్ధులై అసత్యము పలికెదరు. ఈర్ష్య కలిగి అహంకారముతో, అసూయతో, మాయతో, లోభ రాగములతో ప్రవర్తింతురు. ద్వాపరములో గుణములు సంక్షిప్తములై న్యూన్యత కలిగి ఉండును. హైమవత వర్షము గుణములచే ఉత్తమమైనది. భారత వర్షము కంటే దానికంటే ఉత్తమమైనది హరివర్షము. శాఖాద్వీపము. ఋషులు ఇలా పలికిరి: ఓ సూతుడా, నీవు మాకు జంబూఖండమును వివరించావు. దీని ప్రమాణమును మరియు సముద్ర ప్రమాణమును యథావిధిగా మాకు వివరించవలేను. అలాగే మాకు శాఖాద్వీపము, క్రౌంచద్వీపము, కుశద్వీపము మరియు శాల్మల ద్వీపములను వివరించవలేను అన్నారు. అప్పుడు సూతుడు ఇలా పలికెను: ఓ బ్రాహ్మణులారా, ఈ పృథ్వీపై ఎన్నో ద్వీపములున్నవి. వాటిలో 7 ద్వీపములను మీకు వివరిస్తాను, వినండి. జంబూ పర్వత వైశాల్యము 18,600 యోజనములు. దీనిని ఆవరించి ఉన్న లవణ సముద్ర ప్రమాణము 2 ద్విగుణములు. ఈ ద్వీపములో పుణ్యవంతమైన జనపదాలు ఎన్నో ఉన్నాయి. మణి విద్రుమాదులచే చిత్రమైన పెక్కు రంగులు కలిగిన పర్వతములతో వెలిచుండును. దాని చుట్టూ సాగరము ఆవరించి సిద్ధచారుణలతో కూడి ఉండును. ఓ ధార్మికులారా, ఇంకా శాఖద్వీప వివరములను మీకు యథాతథంగా వినిపిస్తాను. ఆ వివరములను మీరు ఏకాగ్రచిత్తులై వినవలేను. శాఖద్వీప వైశాల్యము జంబూద్వీపమునకు 2. క్షీర సముద్రము దానిని చుట్టుకొని ఉంటుంది. ఈ సముద్రం కూడా విభాగపూర్వకముగా దానికి ద్వీపమునకు 2 ఉంటుంది. ఈ ద్వీపములో జనపదాలు పరమ పవిత్రమైనవి. ఇచ్చట జన్మించిన వారు మృత్యువును పొందరు. వారు ఎల్లప్పుడూ క్షమాగుణము కలిగి తేజోవంతులై ఉందురు. ఇక వారికి దుర్భిక్ష మెక్కడ ఉంటుంది? ఓ మునులారా, శాఖద్వీపము గురించి సంక్షిప్తముగా యథాతథంగా మీకు వినిపించాను. ఇక మీరేమి వినగోరుచున్నారు అనిరి. ఓ మహాప్రాజ్ఞ, శాఖద్వీప వివరములు సంక్షిప్తంగా చెప్పితివి. దానిని నీవు
యథార్థముగా విస్తరించి మాకు చెప్పవలేను. ఓ సూతుడు ఇలా పలికెను, ఓ విప్రులారా, అక్కడ వలనే శాఖద్వీపములో 7 మణిపర్వతములున్నవి. అలాగే అచ్చట రత్నములతో నిండిన నదులు, సముద్రములు కలవు. వాటి నామములను మీకు వినిపిస్తాను, వినండి. అచ్చట ఉన్నవన్నీ అతీవ గుణవంతమైనవి మరియు పరమ పవిత్రమైనవి. ఈ పర్వతములలో మొదటిది మేరు పర్వతము. ఇది దేవతలకు, ఋషులకు, గంధర్వులకు నిలయము. దీనికి ప్రాగ్దిశ తూర్పు ఎందు విస్తరించిన పర్వతములే పర్వతములు. మలయ పర్వతము నుంచి జనించిన మేఘము వలె అన్ని దిక్కులకు వెడలుచుండును. దీనికి పశ్చిమముగా జలధార అను మరో పర్వతమున్నది. దాని నుండి ఇంద్రుడు ఎల్లప్పుడూ జలమును సంపాదించుచుండెను. వర్షాకాలంలో దీని నుంచి వర్షము ప్రభవిస్తుంది. దీని తరువాత రైవతకమను ఉన్నతమైన మహాపర్వతము కలదు. ఇచ్చటనే రేవతి నక్షత్రము ప్రతిష్ఠింపబడినది. పితామహుడైన బ్రహ్మదేవునిచే ఇది ఏర్పరచబడినది. దీనికి ఉత్తరముగా శాప పర్వతము కలదు. అది నీల మేఘ తుల్యమై మిక్కిలి ఎత్తు కలిగి ఎంతో మనోహరముగా ఉన్నవి. అచ్చట ఉన్నవారందరూ శ్యామవర్ణము కలవారైనను ముదిత మనస్కులై ఉందురు. ఋషులు ఇలా పలికిరి, ఓ సూతుడా, మాకొక గొప్ప సందేహము కలిగినది. ఇక్కడున్న వారందరూ శ్యామ వర్ణ దేహులై ఎందుకున్నారు అనిరి. అప్పుడు సూతుడు ఇలా పలికెను, ఓ మహాప్రాజ్ఞులారా, అన్ని ద్వీపములలోనూ గౌర, కృష్ణ, పతంగ వర్ణము కలిగిన వారుందురు. కానీ ఇచ్చట శ్యామవర్ణము అంటే చామన ఛాయ కలిగిన వారు ఎక్కువగా ఉండుట వలన ఈ పర్వతమునకు శ్యామ పర్వతమను పేరు వచ్చెను. దీని తరువాత దుర్గశైలమను మహాపర్వతమున్నది. దాని తరువాత కేసర గంధయుక్తమైన గాలి వీచే కేసర పర్వతం ఉన్నది. ఈ పర్వతములన్నింటి విస్తారము ముందు చెప్పిన దానికి ద్విగుణీకృతమై ఉంటుంది. ఓ ద్విజోత్తములారా, మనీషులైన పురుషులు ఇచ్చట సప్తవర్షములున్నవని చెబుతారు. మేరు పర్వతమునకు సమీపమున మహాకాశము జలమునిచ్చే మలయ పర్వతములలో కుముదోత్తరము, జలధార పర్వతములో సుకుమారము, రైవతకములో కౌమారము, శ్యామ పర్వతముపై మణికాంచనము, కేసర పర్వత సమీపములో మోదకము, వీటి ప్రమాణము జంబూద్వీపము వలె ఉండును. ఓ ద్విజోత్తములారా, ఈ శాఖాద్వీపము మధ్యలో ఒక గొప్ప వృక్షము కలదు. దాని పేరు శాఖము. అచ్చటి ప్రజల ఈ శాఖ వృక్షమును సదా ఆశ్రయింతురు. ఇచ్చటి జనపదాలు చాలా పవిత్రమైనవి. ఈ దీపములో శంకరుడు ఆరాధింపబడుచున్నాడు. అచ్చటికి సిద్ధులు, చారణులు, దేవతలు వెళుతుంటారు. చాతుర్వర్ణముల వారు మత్సరము లేకుండా ధార్మికులై తమ తమ ధర్మములను ఆచరింతురు. చోరుడనేవాడు ఇచ్చట కనిపించడు. అంటే దొంగలే ఉండరక్కడ. వీరు దీర్ఘాయుష్మంతులు, జరామరణము లేనివారు. ఇచ్చటి ప్రజలు వర్షాకాలపు నదుల వలె మిక్కిలి వృద్ధి కలిగి ఉందురు. నదులన్నీ పవిత్ర జలములు కలిగి ఉండును. ఇచ్చట గంగానది బహు విధములుగా ప్రవహించును. ఓ విప్రులారా, సుకుమారి, కుమారి, సీత, సీతోదక మరియు మహానది అనునవి ఆ ప్రవాహముల నామములు. అలాగే మణిజల, ఇక్షువర్ధనిక నదులు కూడా ఇచ్చట ప్రవహించుచున్నవి. ఇచ్చటి నుంచి పుణ్యజలములు గల అందమైన నదులు ఎన్నో వందలు వేలుగా ప్రవహించును. వాని నుండియే ఇంద్రుడు వర్షించును. వాటి నామములు పరిమాణము చెప్పుట కఠినమే కాదు, అసంభవము కూడా. ఈ నదులన్నీ అత్యంత పవిత్రమైనవి. ఇచ్చట పవిత్రములైన దేశములు 4 కలవు. అవి మృగ, మశక, మానస, మల్లక అనునవి. ఇందు మృగదేశము స్వకర్మ నిరతులైన బ్రాహ్మణులచే నిండి ఉంది. మశక దేశము సకల కామ ప్రదులు, ధర్మ నిరతులు అయిన క్షత్రియులచే నిండి ఉంది. మానస దేశము నిజ కర్మ విశారదులై జీవిస్తున్న వైశ్యులతో నిండి ఉంది. వారు సర్వభోగ సంపన్నులై శూర, వీర, ధర్మ
సంపన్నులై అర్థము సంపాదించి దృఢనిశ్చయులై ఉందురు. ఇక మల్లక దేశము ధర్మ తత్పరులైన శూద్రులతో నిండి ఉండును. ఓ విప్రులారా, ఈచ్చట రాజనువాడు లేడు, దండించువారు కానీ దండింపబడువారు కానీ లేరు. అచ్చటి ప్రజలు ధర్మజ్ఞులగుటచే తమ్ము తామే పరస్పరము రక్షించుకుందురు. తేజోవంతమైన శాఖాద్వీపము గురించి చెప్పవలసినదంతయు మీకు చెప్పాను. శాల్మల, క్రౌంచ, కుశ, పుష్కర ద్వీపముల గురించి తెలుసుకుందాం. సూతుడు ఇలా పలికెను: ఓ విప్రులారా, ఇక ఉత్తరము వైపున్న ద్వీపములను గురించి చెబుతాను వినండి. ఈచ్చట ఘృతోదక సముద్రము కలదు. దాని తరువాత దధి సముద్రము, దాని తరువాత సురా సముద్రము, దాని వెనుక దుగ్ధసాగరము ఉన్నవి. ఇవన్నీ వరుసగా ఒకదానికంటే ఒకటి రెండింతలు పెద్దగా ఉండును. ఈచ్చటి పర్వతములు ద్వీపములు సముద్రములచే పరివృతమై ఉన్నాయి. మధ్య ద్వీపములో మనఃశీలమను పెద్ద పర్వతమున్నది. ఇది శ్వేతవర్ణము కలది. దానికి పశ్చిమములో కృష్ణ పర్వతం ఉన్నది. ఇది నారాయణునకు ప్రియమైనది. అందున్న పలు దివ్య రత్నములను నారాయణుడే స్వయముగా రక్షించును. ఆ నారాయణుడు అందలి ప్రజల ఎడ ప్రసన్నుడై వారికి సుఖములను అనుగ్రహించును. శరద్వీపములో కుశద్వీపమై ఉండవచ్చు. కుశస్తంభ మొకటి కలదు. దాని చుట్టూ కొన్ని జనపదములు కలవు. శాల్మిలి ద్వీపములో శాల్మలీ వృక్షము కలదు. క్రౌంచ ద్వీపములో రత్నరాశులతో నిండిన క్రౌంచ పర్వతమును చాతుర్వర్ణముల వారు నిత్యము పూజింతురు, కీర్తింతురు. ఓ బ్రాహ్మణులారా, దాని తరువాత సర్వధాతువులతో నిండిన అమోఘమైన గోమంత పర్వతమున్నది. కమలలోచనుడైన శ్రీమన్నారాయణుడు అచ్చట నిత్యము నివసించును. మోక్షగాములైన వారు నారాయణుని ఆశ్రయించి ఇచ్చటనే ఉందురు. ఓ విప్రులారా, కుశద్వీపములో సునామాను పర్వతము ఉన్నది. అయితే దీనిని చేరు మార్గము దుర్గమము. రెండవది ద్యుతిమాన్ పర్వతము. ఇది బంగారు పర్వతము, కాంతివంతమైన కుముద పర్వతము. మూడవది పుష్పవంతమనిడి పర్వతము. నాలుగవది ఇక 5వ పర్వతము కుశేశయగిరి. 6వ పర్వతము హరిగిరి పర్వతము. ఈ 6 పర్వతములు చాలా శ్రేష్టమైన పర్వతములు. ఈ పర్వతముల నడుమనున్న అంతరము అన్ని వైపుల నుంచి వరుసగా ద్విగుణమై ఉంటుంది. రెండవది మొదటి దానికంటే రెండింతలు. అలా అచ్చట దేశముల పేర్లు ఔద్భిదము, రేణు మండలము, సురధ, లంభన, ధృతిమత్, ప్రభాకర, కాపిల. ఈ 7 వర్షములు వరుసగా ఉండును. ఈ 7 వర్షములలో దేవతలు గంధర్వులు ఎల్లవేళలా సంతోషముతో చరింతురు. ఈచ్చట ఉన్నవారికి మృత్యుభయము లేదు. ఈచ్చట దస్యులు అంటే దొంగలు లేరు, మ్లేచ్చులు లేరు. ఈచ్చట ఉన్నవారంతా సుకుమారులు, గౌరవర్ణము కలిగి ఉందురు. ఓ ద్విజపుంగవులారా, నేను విన్నది విన్నట్లుగా మిగిలిన ద్వీపములను గురించి వర్ణిస్తాను వినండి. క్రౌంచ ద్వీపములో క్రౌంచ పర్వతం ఉన్నది. దాని తరువాత వామనకము అను పర్వతం ఉన్నది. దాని తరువాత అంధకారక పర్వతం ఉన్నది. దాని తరువాత మైనకమను ఉత్తమమైన పర్వతం ఉన్నది. ఆ ఉత్తమ పర్వతము తరువాత గోవింద పర్వతము. గోవింద పర్వతము తరువాత పుండరీక పర్వతం ఉన్నది. పుండరీక పర్వతము తర్వాత దుందుబీస్వన పర్వతమున్నది. ఈ పర్వతములన్నీ వరుసగా ఒకదానికంటే ఒకటి వైశాల్యములో ద్విగుణమై ఉంటుంది. ఓ ఋషులారా, ఆ ద్వీపములో ఉన్న దేశములను వివరిస్తాను వినండి. క్రౌంచమునకు సమీపములోనున్న దేశమునకు కుశల దేశమని పేరు. వామన పర్వతమునకు సంబంధించిన దేశము పేరు మనోఘమందురు. దాని తరువాతది ఉష్ణదేశము. దాని తరువాతది ప్రావకము. దాని తరువాత ఉన్నది అంధకారకము. దాని తరువాతది మునిదేశము. దాని తరువాత ఉన్నది దుందుబీస్వనము. ఈచ్చటి జనులు గౌరవర్ణము కలిగి ఉంటారు. అంతేకాదు, ఇక్కడ సిద్ధులు, చారుణులు బృందములు విహరింతురు. ఈ దేశములు దేవతలకును గంధర్వులకును
నివాస స్థానములు. పుష్కర ద్వీపములో మణిరత్నమయమైన పుష్కర పర్వతమున్నది. ఇందు ప్రజాపతి నిత్యము నివసించును. దేవతలు ఋషులు మనోహరమైన స్తుతివచనములచే పొగుడుచు నిత్యము అతనిని ఉపాసింతురు. జంబూద్వీపము నుంచి పలు విధములైన రత్నములు ప్రజల ఉపయోగార్థం వెలువడుచున్నవి. ఓ ఋషులారా, ఈ ద్వీపములో ఉన్న ప్రజలు బ్రహ్మచర్యము, సత్యము, ధర్మము వంటి విశేష గుణములు కలిగి ఉండుట చేత వారి ఆరోగ్యము, ఆయువు వృద్ధి చెందుతూ ఉంటుంది. అలా మిగిలిన ద్వీపాలలో వరుసగా ఆయువు, ఆరోగ్యము ద్విగుణమవుతుంది. మునులారా, నేను వర్ణించిన దేశములన్నిటిలో ఒకే ధర్మం ఉన్నది. అక్కడ ప్రజాపతి అయి, ప్రభువై, దండధరుడై ఈచ్చటి ప్రజలను శాసించి రక్షించును. ఈ ద్వీపములను రక్షిస్తూ ఆ ప్రజాపతి నిత్యము ఇక్కడే నివసించును. ఆ ప్రజాపతే రాజు. అతడే కళ్యాణ స్వరూపుడై అందరికీ శుభము ఒసంగును. అతడే పిత, అతడే పితామహుడు. ఆ ప్రజాపతి ప్రజలందరినీ, విశేషముగా బ్రాహ్మణులను, పండితులను రక్షించును. ఈ లోకములో తనంతటా లభించిన ఆహారమునే నిత్యము భుజింతురు. అలా భుజించుట వలన ఈ లోకములో జనులందరూ సమాన భావము కలిగి ఉందురు. దీని తరువాత ఉన్న భాగము సమా, ఇది నలుచెదరముగా ఉండును. అందు జనసమ్మతములైన లోక విఖ్యాతములైన వామనము, సుప్రతీకము, ఐరావతము, అంజనము అను 4 దిగ్గజములున్నవి. ఆ మండల పరిమాణము తెలుప నేను ఉత్సాహింపను. అచ్చటి పరిమాణమును కొలుచుట అసంభవము. అచ్చట అన్ని దిక్కుల నుంచి వాయువు విసురుచుండును. ఆ దిగ్గజములు తేజోవంతములను పద్మతుల్యములైన తొండములతో ఆ వాయువులను వహించి 100 విధములుగా వాటిని పైకి విడుచుచుండును. అలా ఊపిరి విడుచుచుండగా వెడలిన వాయువులచే ప్రజలందరికీ జీవనాధారమై ఉన్నది. ఓ బ్రాహ్మణోత్తములారా, మీరు కోరిన విధముగా ఈ జగత్ నిర్మాణమంతయు మీకు వినిపించాను. ఈ పృథ్వీ ప్రమాణమును, విశేషములను తెలిసిన మానవునకు పుణ్యము లభించును, మోక్షమును పొందును, మనోరథము లీడేరును, సాధువులచే సన్మానింపబడును, ఆయువు, బలము, కీర్తి, తేజస్సు వృద్ధి చెందును. ఈ ఆఖ్యానమును పర్వదినములలో దృఢవ్రతుడై విన్నచో వాని పితరులు తృప్తి చెందుదురు. నారద యుధిష్ఠిర సంవాదము. ఋషులు ఇలా పలికిరి: ఓ సూతుడా, ఈ భూమి యొక్క పరిమాణము, దాని స్థానము మరియు అచ్చట ప్రవహించు నదుల వివరములు నీ ద్వారా విన్నాం. అమృతము పానము చేసిన అనుభూతి కలిగినది. ఈ భూమిపై ఎన్నో పావనమైన తీర్థములు ఉన్నాయని విన్నాము. అవి ఎటువంటి ఫలితములు ఇచ్చునో మాకు చెప్పవలేను. ఈ వివరములన్నీ నీ ద్వారా వినవలేనను కుతూహలముతో ఉన్నాము అనిరి. అప్పుడు సూతుడు ఇలా పలికెను: ఓ తపోధనులారా, అత్యంత పుణ్యవంతమైన ఆఖ్యానమును మీరు చెప్పమని కోరుతున్నారు. ఇది విన్నవారు ధన్యులు. నాకు తెలిసినంత వరకు యథాయోగ్యముగా, యథాతథంగా మీకు వినిపిస్తాను. పూర్వకాలంలో దేవఋషి నారదునకు, యుధిష్ఠిరునకును మధ్య జరిగిన పురాణ సంవాదమును మీకు వినిపిస్తాను, వినండి. మహారథులైన పుత్రులు రాజ్యము పోయి ద్రౌపదితో సహా అడవిలో నివసించుచుండిరి. అదే సమయంలో మండుచున్న అగ్నివలే ప్రకాశించుచున్నవాడు, సర్వజనుల శ్రేయస్సు కోరువాడు అయిన నారదుని పాండవులు అడవిలో దర్శించిరి. స్వర్గంలో దేవతలచే పరివృతుడైన శతక్రతువు వలె కురునందనుడైన యుధిష్ఠిరుడు తమ్ములచే పరివృతుడై ప్రకాశించెను. దేవతలను వీడని సావిత్రి వలె, మేరు పర్వతమును వీడని సూర్యుని ప్రభల వలె యజ్ఞసేని ద్రౌపది తన ధర్మము నాచరిస్తూ తన పతులను ఆశ్రయించి అడవులకు వచ్చెను. యుధిష్ఠిరునిచే చేయబడిన పూజను స్వీకరించి దేవఋషి అయిన నారద భగవానుడు
ఆ ధర్మపుత్రునితో యుక్తము ప్రియము అయిన వచనములు ఇలా పలికెను. ఓ ధర్మశ్రేష్ఠుడవైన యుధిష్ఠిరా, నీవేమి కోరుకొనుచున్నావు? నేను నీకేమి ఇవ్వగలను అని అవి చెప్పు. నారదుని మాటలు విన్న ధర్మసుతుడు తమ్ములతో పాటు నారదునికి నమస్కరించి ముకులిత కరములతో ప్రాంచలి అయి దేవ సమానుడైన నారదునితో ఈ విధముగా పలికెను. ఓ మహాభాగా, సర్వలోక పూజితుడవైన నీవు తృప్తి చెందితే నీ అనుగ్రహము వలన సమస్తము నెరవేరినట్లే భావిస్తాను. ఓ మునిశ్రేష్ఠ, ఓ అనఘ, నా తమ్ములతో నన్ను అనుగ్రహించినట్లయితే నా మనసులోనున్న సందేహమును నివారించవలేను. ఓ బ్రాహ్మణోత్తమ, తీర్థ తత్పరుడనైనవాడు తీర్థములను సేవించు భూమిని ప్రదక్షిణ చేసినచో అతనికి లభించు ఫలమును మాకు సమగ్రముగా చెప్పవలేను అనెను. అప్పుడు నారదుడు ఇలా పలికెను. ఓ రాజా, పూర్వము దిలీప మహారాజు వశిష్ఠుని ద్వారా విన్నదంతయు నీకు సమగ్రముగా వినిపిస్తాను, వినవలేను. పూర్వకాలంలో రాజశ్రేష్ఠుడైన దిలీపుడు మునుల వలె ధర్మవ్రతమును స్వీకరించి భగీరథీ తీరములో వసించుచుండెను. దేవతలు గంధర్వులచే సేవింపబడుచున్న పావనమైన గంగాధార మను శుభదేశములో దేవతలకు పితరులకు ఋషులకు విద్యుక్త రీతిలో తర్పణములు సమర్పించెను. ఇలా కొంతకాలం దిలీప మహారాజు జపము చేయుటయందే మనస్సు లగ్నము చేసెను. అలా జపిస్తున్న దిలీపుడు ఒకనాడు శివుని వలె ఉన్న వశిష్ఠ మునిని దర్శించెను. దేదీప్యమైన కాంతితో వెలుగుతున్న పురోహితుడైన వశిష్ఠుని దర్శించినంతనే దిలీప మహారాజు పరమ హర్షముతో విస్మయమును చెందెను. విధి విధానముగా వశిష్ఠ మహర్షిని పూజించెను. ప్రయత్న మానసుడై శుచిర్భూతుడై అర్ఘ్యమును శిరస్సున ధరించిన తన పేరు చెప్పుకొని చెప్పుకొని వశిష్ఠునకు నమస్కరించి ఇలా పలికెను. ఓ మునివర్య, ఓ సువ్రత, మీరు కుశలమేనా? నేను దిలీపుడను, మీ దాసుడను. తమ దర్శనం మాత్రముచే నేను సర్వపాపముల నుంచి ముక్తుడనయ్యాను. ఓ యుధిష్ఠిర మహారాజా, దిలీప మహారాజు అలా పలికి అంజలిబద్ధుడై మౌనముగా నిలబడెను. స్వాధ్యాయము వలన తపస్సు వలన కృషించిన శరీరము గల దిలీపుని చూసి వశిష్ఠ మహర్షి సంతోషించెను. పుష్కర తీర్థము గురించి వశిష్ఠుడు ఇలా పలికెను. ధర్మజ్ఞుడవైన దిలీపుడా, ఓ మహాభాగా, నీ వినయ విధేయతలకు ఇంద్రియ నిగ్రహమునకు సత్యసంధతకు నేను ఎంతో సంతోషించాను. నీవు ఆచరించిన ధర్మము వలన నీ పితరులందరూ ముక్తులయ్యారు. ఓ పుత్రా, ఈరోజు నువ్వు యంజించుట కర్హుడవయ్యావు. నిన్ను చూస్తే నాకు ఆనందం వృద్ధి చెందుతుంది, అంటే పెరుగుతూ ఉంది. నీకేమి కావాలో కోరుకో. ఓ నరశ్రేష్ఠ, నీకేమి కోరితే అది ఇస్తాను అనెను. అప్పుడు దిలీపుడు ఇలా పలికెను. ఓ సర్వలోక పూజితుడా, సమస్త ధర్మములను ఎరిగినవాడా, నీవు నా యందు ప్రీతుడవైతే నేను కృతకృత్యుడనైనట్లే భావిస్తాను. నీకు నా యందు అనుగ్రహం కలిగినచో, నేను నీ అనుగ్రహమునకు పాత్రుడనైనచో నా మనస్సులోనున్న ధర్మ సందేహమును విన్నవిస్తాను. దాన్ని నా యందు దయతో తీర్చవలేను. ఓ ద్విజోత్తమ, తీర్థముల విషయములో నాకొక సందేహము ఉన్నది. ఈ భూమిని ప్రదక్షిణము చేయువానికి లభించు ఫలము ఏమిటో నాకు చెప్పవలేను అనిన వశిష్ఠుడు ఇలా పలికెను. ఋషులయందు ప్రీతి కలిగిన నీవు కోరిన విధముగా తీర్థఫలమును నీకు చెప్పెదను. ఏకాగ్ర చిత్తుడవై వినుము. ఎవరైతే చేతులను కాళ్లను మనస్సును నియంత్రించి విద్య తపస్సు కీర్తి కలిగి ఉండునో తీర్థఫలము అతనిని వెన్నంటి వచ్చును. ఎవరైతే దానమునకు చెయ్యి చాచకుండా నిత్యము సంతోషముగా ఉండునో మరియు శుచి అయి అహంకారము లేకుండా నియత జీవనము గడుపునో అతనిని తీర్థఫలము వెన్నంటి వచ్చును. ఎవరైతే కల్మషము లేకుండా ఆహారము లభించినను లభించకపోయినను ఎల్లప్పుడూ జితేంద్రియుడై ఉండునో అతడు సర్వదోషముల నుంచి విముక్తుడై తీర్థఫలమును తప్పక పొందును. ఓ రాజేంద్ర, ఎవరైతే క్రోధమును వదిలి సత్యశీలుడై
దృఢవ్రతుడై సర్వభూతములను ప్రాణులను తనవలే భావించునో అతడు తప్పక తీర్థఫలమును పొందును. ఋషులు ఎన్నో క్రతువులను ఉపదేశించారు. అవి వేదములలో కూడా ప్రసిద్ధముగా చెప్పబడినవి. ఎవరైతే వాటిని యథావిధిగా అనుష్ఠింతురో వారికి లభించు ఫలితములు కూడా చెప్పబడినవి. అయితే దారిద్ర్యము అనుభవించువారు యజ్ఞములను చేయజాలరు. ఎందుకంటే యజ్ఞము చేయుటకు కావలసిన వివిధ సంభారములను ఉపకరణములను వారు సమకూర్చలేరు. అందుకే ఇది రాజులకు మరియు ధనికులైన వారికి మాత్రమే అందుబాటులో ఉంది. నిర్ధనులు అనేక మంది కలిసి కూడా చేయలేరు. ఇక ఒకరంటే అది అసాధ్యము. ఓ దిలీప మహారాజా, దరిద్రులైన వారు కూడా ఆచరించి అనేక యజ్ఞముల ఫలములను పొందదగిన విధిని నేను నీకిప్పుడు వినిపిస్తాను. ఋషులకు మాత్రమే తెలిసిన పరమ గుహ్యమైన తీర్థయాత్రా ఫలము యజ్ఞఫలము కంటే ఎంతో శ్రేష్టము. తీర్థయాత్ర చేయువాడు ఒక రాత్రి కంటే ఎక్కువ కాలము 3 రాత్రులని కొందరు ఉపవాసము చేయకుండా సువర్ణము గోవులను దానము చేయకుండా యాత్ర చేయును అతడు మరుజన్మలో బీదవాడై పుట్టును. అనేక భూరి దానాలతో విధి విధానముగా ఆచరించి అనుష్ఠించి పొందు అగ్నోష్టమాది యజ్ఞముల ఫలము కంటే తీర్థయాత్రా ఫలము ఎంతో శ్రేష్టమైనది. భూలోకములోనున్న పుష్కర తీర్థము దేవలోక తీర్థమని త్రిలోక విదితము. పుష్కర తీర్థ సమీపమునకు చేరుటతోని మానవుడు దేవ సమానుడగును. 3 సంధ్యలలోనూ 10,000 కోట్ల తీర్థములు ఈ పుష్కర తీర్థములో వచ్చి చేరును. ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, మరుత్తులు, రుద్రులు, గంధర్వులు, అప్సరలు ఈ తీర్థమునకు సన్నిహితముగా ఉందురు. ఈ పుష్కర తీర్థములో ఎంతోమంది దేవతలు, దైత్యులు, బ్రహ్మఋషులు తపస్సాచరించి సంపాదించిన పుణ్యము వలన దివ్య ఫలమును పొందిరి. ఈ పుష్కర క్షేత్రమును సేవించవలెనని మనస్సులో భావించు పుణ్యాత్ములు సర్వ పాపముల నుంచి విముక్తులై స్వర్గలోకములో పూజింపబడుదురు. దేవదానవులకు ప్రీతిపాత్రుడైన బ్రహ్మదేవుడు కూడా ఈ తీర్థములో నిత్యము వసించును. దేవతలు ఇతరులు ఈ పుష్కర తీర్థములో పుణ్యమును సంపాదించి పరమసిద్ధిని పొందిరి. పితృదేవతార్చనారతులైన వారు ఈచ్చట స్నానం ఆచరించుట వలన అశ్వమేధయాగ ఫలము కంటే 10 రెట్లు ఎక్కువ ఫలమును పొందుదురు అని విద్వాంసులు చెప్పిరి. ఈ పుష్కర తీర్థములో కనీసం ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టినచో బ్రహ్మలోకవాసులచే పూజింపబడును. ఓ రాజా, సాయం ప్రాతః సంధ్యలలో ఎవరైతే అంజలిబద్ధుడై పుష్కర తీర్థమును స్మరించునో వారికి సర్వతీర్థ స్నానఫలము లభించును. స్త్రీలు గాని పురుషులు గాని జన్మించినది మొదలు చేసిన పాపములన్నీ పుష్కర తీర్థ సందర్శన మాత్రముచే నశించును. దేవతలకు ఆదిదేవుడైన మధుసూదనుడెలాగో తీర్థములన్నింటి ఈ పుష్కర తీర్థము ఆది తీర్థము ఎవరైతే శుచి అయి నియమితుడై 12 సంవత్సరముల కాలము పుష్కర తీర్థములో నివసించునో అతడు సర్వయాగముల ఫలము పొంది బ్రహ్మలోకమునకు వెళ్ళును. 100 సంవత్సరముల పాటు అగ్నిహోత్రము ఆచరించుట వలన లభించు ఫలము పుష్కర తీర్థములో కార్తీక పౌర్ణమి నాడు ఈ క్షేత్రములో వసించుట వలన పొందు ఫలమునకు సమానము. పుష్కర తీర్థమునకు వెళ్ళుట, అచ్చట తపమాచరించుట, దానమిచ్చుట, అచ్చట వసించుట సులభమైన విషయం కాదు. 3 శృంగములు, 3 ప్రవాహములు మరియు పుష్కరాది తీర్థములు ప్రసిద్ధము కావడానికి కారణము తెలియదు. ఎవరైతే ఆహార నియమం పాటిస్తూ నియమితుడై 12 సంవత్సరముల కాలము పుష్కర తీర్థములో నివసించునో అతడు సర్వపాపముల నుంచి ముక్తిని పొంది సర్వయజ్ఞ ఫలమును పొందును. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.